హాయ్ అండి. సిల్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు డాట్స్ వేసే చోట మనకి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కలిపి రావండి. అక్కడ ముడత కింద వచ్చేస్తది. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ సెపరేట్ అయిపోతది. అలా రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టేసాను. మీరు గమ్ పెట్టేటప్పుడు డాట్ దగ్గర కూడా గమ్ పెట్టేసుకొని ఐరన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చూపించినట్టు డాట్ వేసుకున్న చోట మధ్యలో ఒక స్టిచ్ వేసుకొని ఇలా కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టుకొని షోల్డర్ తిన్నగా ఇలా కుట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? మిగతాయి కూడా అంతే. గమ్మన్న పెట్టండి, లేదంటే మీరు ఇలాగ కుట్టన్న వేయండి. ఇక్కడ వస్తది డాటు. ఎంత పొడుగు కావాలి ఏంటనేది ముందే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా కుట్టండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది, అదే మూడో స్టిచ్చు. ఇది కూడా అంతే. ఒరిజినల్ క్లాత్ నుంచి అదే మనకి మెయిన్ డాట్ నుంచి చంక వైపుకి ఇలాగా ఒరిజినల్ని, లైనింగ్ క్లాత్ని కలిపి గొర్రుతో ఇలా గీకితే ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు దీని మీద కుట్టు వేసేయండి. అసలు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందంటే చాలా చాలా బాగా వస్తుందండి. మీకు ఇబ్బంది కూడా ఉండదన్నమాట. కొత్త వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ టిప్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.